నమస్కారం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న బైబిల్ తరగతులని మళ్ళీ ప్రారంభించబోతున్నాం. మేము బైబిల్ తరగతులు మళ్ళీ ఎందుకు ప్రారంభించాము అన్న దాని గురించి కరుణాకర్ గారు చెప్తారు. అలాగే బైబిల్ తరగతులలో ఈరోజు ఏ టాపిక్ మీద మేము మాట్లాడబోతున్నామో కూడా కరుణాకర్ గారు చెప్తారు. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని బైబిల్ రత్న అని పిలుస్తున్నాను నేను. చిరంజీవికి మెగాస్టార్ ఆ పేరుతో పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నన్ను బైబిల్ రత్న అన్నా కూడా అలాగే ఉంటుందన్నమాట. మిమ్మల్ని బైబిల్ రత్న అనాలంటే మరి మనం రెగ్యులర్గా బైబిల్ తరగతులు చేయాలి. చేసేద్దాం. 100 ఎపిసోడ్స్ టార్గెట్ ఉంది కదా. అయితే ఈరోజు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభించామనంటే ఇటీవల తొండ జాన్సన్ గారు సంబంధం లేని ఇష్యూలో శివశక్తి ఆఫీస్ గురించి అలాగే శ్రీలక్ష్మి గారి గురించి నోటికొచ్చిన అవాకులు చవాకులు అన్నీ పేలాడు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ విధంగా అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడితే శివశక్తిలో వర్క్ చేసే ఆడవాళ్ళు భయపడి వెనక్కి తగ్గిపోతారు అని చెప్పి ఇదే స్ట్రాటజీని ఫస్ట్లో మనం సినిమా చేసిన కొత్తలో కూడా వాళ్ళు ప్రయోగించారు. అప్పుడు దానికి కౌంటర్గా నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా శివశక్తిలో వర్క్ చేయబోతున్నానని చెప్పి ఆవిడ దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ తొండ జాన్సన్ గారు చేసినటువంటి దౌర్భాగ్యపు ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి ఆగిపోయినటువంటి బైబిల్ తరగతుల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా సదరు తొండ జాన్సన్ గారికి అలాగే ఈ క్రైస్తవ మాఫియాకి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక నేను కూడా ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇక ముందు నువ్వు ఇక్కడే ఉంటావా అని కూడా అడిగారు కదా. ఇక ముందే కాదు, నా లైఫ్ లాంగ్ నేను ఇక్కడే ఉండిపోతా, ఇక్కడే ఈ పనే చేస్తూ ఉంటా, ఎవరు ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు. సో మీకు క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఇక బైబిల్ తరగతులు స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు ఎపిసోడ్ ఏంటి నన్నే చెప్పమన్నారా? మీరే చెప్పాలి. మరి నాకెంతో ఇష్టమైనటువంటి యేసయ్య క్యారెక్టర్ గురించి, బైబిల్లో యేసయ్య క్యారెక్టర్ గురించి అనాలిసిస్ చూద్దాం. నాకు ఎందుకు ఇష్టం యేసయ్య అని అంటే పాస్టర్లు చెప్పేదానికి పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఉంటాడు ఆయన బైబిల్లో. కాబట్టి ఆ కంపారిజన్ చేస్తూ వాళ్ళు చెప్పేదాన్ని ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం. కాబట్టి యేసు క్యారెక్టర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అయితే ఈరోజు యేసులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు అంటే చాలా రకాలు ఉంటాయి. హత్యలు చేయటం, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ సహజంగా అందరికీ తెలిసినవే, ప్రముఖంగా చెప్పేవి. మరి యేసు ఇవన్నీ చేయలేదు కదా. అదే చెప్తున్నా, కేవలం ఇవి మాత్రమే అవలక్షణాలు కాదు, ఇంకా చాలా అవలక్షణాలు లోకంలో ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను చెప్పిన అవలక్షణాలు కూడా యేసులో లేవు అని కరాఖండిగా చెప్పలేం. ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి. అక్కడ ఏముందో మనకు తెలియదు, డార్క్ ఏరియా అది. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకి లేవు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఎప్పుడు చెప్పాలి? 18 సంవత్సరాల జీవితాన్ని తేటతెల్లం చేసి ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తిరిగాడు, ఇక్కడ ఈ పనులు చేశాడు, ఇందులో ఎక్కడా కూడా ఆయన ఈ పనులు చేయలేదు అని మీరు ఆధారపూరితంగా రుజువు చేస్తే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసు హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, రేపులు చేశాడు, లేకపోతే ఇంకేమో మానవ అక్రమణ చేశాడు, ఇవన్నీ చెప్పడానికి మీకు రైట్స్ లేవు అని వాళ్ళు ఎలాగ అంటారో, చెయ్యలేదు అని చెప్పడానికి కూడా మీకు రైట్స్ లేవు. ఆ 18 సంవత్సరాల జీవితాన్ని దాచినంత వరకు అది క్వశ్చన్ మార్క్ అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి వీళ్ళు సమాధానంగా ఒక విచిత్రమైన సమాధానం చెప్తారు. ఇంకనూ అనేక సంగతులు కలవు, అవన్నీ రాయటం మొదలు పెడితే ఈ భూమైనా పట్టదని నాకు అనిపిస్తుందని చెప్పి ఒకటి రాశాడు, పనికిమల్లాడు. అసలు కొత్త నిబంధనలో యేసు జీవితం 4 సువార్తల్లో ఉంటుంది. రాయటానికి మ్యాటర్ లేక అదే సంఘటనలు తిప్పి 4 సార్లు రాశారు. ఎందుకు ఆ 4 ఒక సువార్త తీసుకుని మిగిలిన 3 సువార్తల్లో 3 భాగాలు, అంటే మొదటి సువార్తలో చెప్పని భాగాన్ని బాల్యం వరకు ఇక్కడ, యవ్వనం వరకు ఎక్కడ, సిలువ వేయకముందు ఎక్కడ, సిలువ వేసిన తర్వాత ఎక్కడ, ఇట్లా రాయొచ్చు కదా. దాదాపుగా 4 సువార్తల్లో కూడా తిప్పి అవే సంఘటనలు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా ఆ తిప్పి రాసిన సంఘటనలో కూడా కాంట్రడిక్షన్స్. ఇప్పుడు సిలువ వేయడానికి పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే కాంట్రడిక్షన్స్. కాబట్టి రాసిన ఆ కొద్దిపాటి జీవితం కూడా ప్రామాణికంగా లేదు, కాంట్రడిక్షన్స్ వచ్చాయి కాబట్టి. సరే, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలని పరిశీలన చేస్తే చాలా అభ్యంతరకరమైన విషయాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో యేసులో ఉన్నటువంటి ఆ అవలక్షణాల గురించి మాట్లాడాలి అంటే ఒక సందర్భం చెప్తా. లూకా సువార్త
అంటే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది ఇదే విషయం. సరే నేను లోకా తీసుకుంటున్నాను. ఎందుకు లూకాలో ఎక్కువ తప్పులు దొరుకుతాయా? ఇప్పుడు నువ్వు లోకా దాకా ఎందుకు వెళ్ళు, మత్తయిలోనే ఆ విషయం ఉంది కదా అని అడుగుతారు వీళ్ళు. అందుకే మరి మత్తయిలో ఉన్నప్పుడు లోకా ఎందుకు రాశారు అని అడుగుతాను. నేను ఎక్కడేం తీసుకుంటా. ఓకే, లాజిక్. మత్తయిలోనే ఉంది కదా, అమ్మ నువ్వు లోకా రాయకుండా మత్తయిలోనే ఆగేవాడిని, ఎందుకు రాశావు అదే విషయం. లూకా సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుండి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ క్లియర్గా తనకి సంక్రమించినటువంటి అధికారం ఏదైతే మహిమలు అని వీళ్ళు చెప్తున్నారో అవి ఎక్కడి నుంచి వచ్చాయంట? తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది. నేనే తండ్రి, నేనే దేవుని అని చెప్పుకోవట్లేదు కదా. అంటే స్పష్టంగా యేసు క్యారెక్టర్లో తనని తాను దేవుడిగా చెప్పుకునేటువంటి వెర్షన్ లేదు అసలు. వీళ్ళు అక్కడక్కడ ఒక ముక్కలు ఏరుకొచ్చి అతికించాల్సిందే తప్ప, ఇంత బాహాటంగా దేవుడికి తనకి ఉన్నటువంటి ఆ భేదాన్ని చెప్తున్నాడు. తనకు వచ్చిన అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తండ్రే ఇచ్చాడని కూడా చెప్తున్నాడు. కాబట్టి సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అయితే ఈ తండ్రి ఎవరు అన్నదే పాయింట్ ఇక్కడ. కుమారుడు ఎవడో తండ్రికిని తప్ప మరెవడనూ ఎరుగడు. అంటే కుమారుడు అంటే యేసు. నేనెవరినో నా తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను అక్కడి నుంచి వచ్చా కాబట్టి సరే ఇది పర్వాలేదు. మరి అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి నీకు దేవుడి కుమారుడు పుట్టబోతున్నాడు అని మరి చెప్తుంది అనుకుంటా కదా. అక్కడ తెలిసిపోయిందిగా. అంటే ఇక్కడ నా పుట్టు పూర్వత్రాలు అసలు పుట్టక ముందు నేనేంటి అనే వెర్షన్ కూడా తీసుకోవచ్చు కదా. ఓకే, పుట్టక ముందు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఉన్నాడు అసలు పుట్టక ముందు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అది మనకు కూడా అప్లై అయ్యింది. మన గ్రంథాల ప్రకారం అయితే ఉంటుంది మనకు. ఆత్మ శాశ్వతం కదా. అవును, అది ఇప్పుడు మన ఆత్మ మన జీవుడు కూడా శాశ్వతమే. ఇప్పుడు ఈ జన్మ తీసుకోకముందు నేనేంటో పరమాత్మకి తెలుసు అని చెప్పొచ్చు మనం కూడా. కాబట్టి నేనెవరో తండ్రికి మాత్రమే తెలుసు, ఇది మనకు కూడా అప్లై అయ్యింది. అవును, అంటే నార్మల్ కామన్ పీపుల్కి వచ్చేదే. కాబట్టి ఇందులో అంత పెద్ద విశేషం ఏమీ లేదు. ఆ తర్వాత పాయింట్ కీలకం. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడనూ ఎరుగడని చెప్పాను. ఒక్క ముక్క అర్థం కాదు తెలుసా. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క పదం చెప్తాను, అర్థం చేసుకోండి. తండ్రి ఎవడో, ఆ తండ్రి ఎవడో కుమారుడును అంటే నేను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో అంటే ఆయన గురించి డీటెయిల్స్ నేను ఎవరికి ఇస్తానో వాడికి, వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పాను. అంటే ఆ తండ్రి అనేవాడి గురించి నాకు తెలుసు, నేను ఎవరికైతే చెప్తానో వాడికి మాత్రమే తెలుసు. ఓకే ఓకే, అబ్బో ఎంత మీనింగ్ ఉంది అందులో. అలా ఈజీగా రాయొచ్చు కదా. రాస్తే బైబిల్ ఎందుకు అయింది అది. ఓకే, స్పష్టంగా ఏం చెప్తున్నాడు? నేను ఎవరికైతే చెప్తానో వాడికి తప్ప ఆ తండ్రి గురించి తెలియదు. మరేసి ఎవరికైనా చెప్పాడు ఆయన ఎవరో? మీకు ఆ ప్రశ్న కాదు అసలు ఇక్కడ రావాల్సింది ఏంటి. ఇప్పుడు ఈయన చెప్తున్న తండ్రి యెహోవా అంటారు కదా. అవును, సాధారణంగా పాస్టర్లు. అవును, మరి యెహోవా గురించి పాత నిబంధన అంతా ఉంది, చాలా మంది ప్రవక్తలు చెప్పారు కదా. అవును కదా. అవునా, ఏసు ఒక్కడికి మళ్ళీ ఏసు చెప్తేనే ఇంకొకడికి తెలిసేదేం లేదు కదా ఇందులో. అంటే యెహోవా కాదా? యెహోవా కాదు, మరెవరు? అదే క్వశ్చన్ మార్క్ అంటున్నా. అది ఇక్కడ మార్మికంగా మాట్లాడుతున్నాడు, రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు యేసు. అసలు చాలా కీలకమైన పాయింట్ ఇది. యేసు ఎందుకు మార్మికంగా మాట్లాడాలి? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకపోతే, ఆచరించకపోతే, నన్ను నమ్మకపోతే మీరు చేస్తారని చెప్తున్నాడు. నిత్య నరకం అని చెప్తున్నాడు. అసలు నేను నమ్మాలంటే నువ్వేం చెప్తున్నావో సాధారణ జనానికి అర్థం కావాలి కదా. ఇంత మార్మికంగా మాట్లాడి నేను చెప్పింది మీరు వినలేదు కాబట్టి మీ తాట తీస్తానేంటి? అవును, అర్థమయ్యేలాగా చెప్తే గోల్ ఉండదు కదా, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్న తండ్రి యెహోవా కాదు అని అర్థం అవుతుంది. ఎందుకంటే నీకు తప్ప, నువ్వు ఎవరికైతే డీటెయిల్స్ ఇస్తావో వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదని చెప్తున్నావు. అంటే మరి మోషేకి తెలియదా? మోషే చెప్పిన వాళ్ళకి యెహోవా తెలీదా? ఆ తర్వాత వచ్చిన యెహోషువకి తెలీదా? సమూయేలు పెద్ద ప్రవక్త చెప్పబడ్డాడు, ఆయన తెలీదా? మోషేని నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు కదా యెహోవా. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు కదా. వాళ్ళ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కదా. ఇప్పుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే యెహోవా ఇష్టం ఏంటో దావీదుకి తెలిసి ఉండాలి, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అని. అలాగే మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే యెహోవా ఏంటి అని అర్థం చేసుకుని
ఆయనకి ఏ పనులు నచ్చుతాయో, ఏమేం చేస్తే ఆయనకి ఇష్టం, అవన్నీ కూడా మోషే చేశాడు. కాబట్టి నాకు నమ్మకమైన మోషే గురించి చెప్పాడు. ఇట్లా మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు నా గురించి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అని యెహోవా కితాబ్ ఇచ్చాడు కదా ఓల్డ్ టెస్ట్మెంట్లో. మరి వాళ్ళు ఎవరికి యెహోవా తెలీదా? మోషే ఎవరికైతే చెప్పాడు, దావీదు ఎవరికైతే చెప్పాడు, వాళ్ళందరికీ యెహోవా తెలీదా? తెలుసు కదా. స్పష్టంగా ఉంది కదా. అంటే ఇక్కడ యేసు చెప్పిన ప్రకారం ఆ తండ్రి యెహోవా కాదు. అందుకే అక్కడ ఆయన పేరు చెప్పలేదు కదా. ఇప్పుడు బైబిల్లో యేసు స్టోరీ ఉన్నంత వరకు ఎక్కడా కూడా యెహోవా దేవుడు అని చెప్పలేదు ఆయన. అసలు యేసు మాట్లాడిన వెర్షన్లో ఎక్కడా కూడా నా తండ్రి యెహోవా అనే పేరు రాదు అసలు. నా తండ్రి యెహోవా అన్న పేరు లేదు, దేవుడు యెహోవా అన్నది కూడా లేదు కదా ఇంకా. ఎక్కడ చెప్పాలి అసలు ఆయన యెహోవా అనే పేరు తీసుకోవాలి. నా తండ్రి అంటే ఆయన కృష్ణుడిని కూడా అని ఉండొచ్చేమో. అని నాకు అదే అనిపించింది. బైబిల్లో నాకు ఆధారాలు కొన్ని చూస్తే అది కృష్ణుడికి సరిపోలేలాగా ఉన్నాయి. కృష్ణ పరమాత్మకి సూటబుల్. అందుకే 18 సంవత్సరాల జీవితం మాయమైపోవటం, ఈయన ఎక్కడా కూడా యెహోవా పేరు తీసుకోకపోవటం, నా తండ్రి నేను చెప్తే తప్ప ఎవరికీ తెలియదని చెప్పడం, అయితే ఆయన కృష్ణుడే. మరి ఇదంతా దేనికి లింక్ అవుతుంది?